టీఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రులు. అమలు సాధ్యం కాని హామీలతో ప్రతిపక్ష నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా లేకనే అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. 365 రోజులు పంటలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. గుడిసెల్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటు స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపయ్యపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి పాల్గొన్నారు. మీకు అభయాస్తం పెన్షన్లు 6 నెలలకు ఒకసారి వస్తున్నాయి. నాకు తెలిసి ఒకసారి ఇస్తున్నాం 500 రూపాయలు చొప్పున. ఇంతకుముందు ఇండ్ల బిల్లులు ఎవరు చెప్పిండ్రో ఆ ఇండ్ల బిల్లులు కూడా ఇక్కడ పెండింగ్ ఉంటే తప్పకుండా ఇచ్చుకుంటాం. రేపు ఈ పాపయ్యపల్లి గ్రామంలో మాటిచ్చిపోతున్నా, ఈ పాపయ్యపల్లి గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, ప్లాస్టిక్ షీట్ల కింద ఉండే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే జిమ్మేదారి మాది. టీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 ఏళ్లలో లక్షల కోట్ల అభివృద్ధి చేసిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర అభివృద్ధి కనిపించకపోతే కంటి వెలుగులో కాంగ్రెస్ నేతలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో గొల్ల కుర్మల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తలసాని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్నారు. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్తుంటే, కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 3 షిఫ్టులు ప్రొడక్షన్ చేసి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక రంగానికి ఉపాధి ఇచ్చి ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈ రోజు మీ పట్టణచేరు నియోజకవర్గంలో భూమి విలువ ఒకసారి తెలుసుకోండి. ఎకరా 5 కోట్ల రూపాయల ఎకరం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పనిచేసిన తర్వాత మన ఇంటి జాగాల భూముల రేట్లు కూడా ఆకాశానికి అందినాయి. మరి మైపాల్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి జోగురామన్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎన్జీఓ భవనంలో జరిగిన విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చిన విశ్వ బ్రాహ్మణులకు కృతజ్ఞతలు చెప్పారు. నాకు ఈ ఎన్నికలలో కారు గుర్తు కోటేమని చెప్పి వచ్చినప్పుడు స్వార్థం ఉన్నట్టు, సగం స్వార్థం సగం ప్రేమ. మన మీటింగ్లో కొన్ని చెప్పినాం, కొన్ని అయినాయి, కొన్ని కాకపోయినా మా మీద ప్రేమతో, మా మీద అభిమానంతో, మా ప్రభుత్వం ఇంకా మరలు వస్తుంది, ఇప్పుడు మిగిలినవి మరలన్న చేస్తున్నటువంటి నమ్మకంతో మమ్మల్ని పిలిచిండ్రు. ఖచ్చితంగా ఆ దృష్టితోటే ఆ బాటలోనే నేను నడుస్తానని చెప్పి మీకు నేను మీతో మనవి. బంగారు తెలంగాణ సాధన టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు మంత్రులు. అమలుకు సాధ్యం కాని హామీలిస్తున్న కాంగ్రెస్ నేతల డిపాజిట్లను గల్లంతు చేయాలని కోరారు.